అది ఢిల్లీ మహానగరము. అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్, దాదాపు ఒక 40 కుటుంబాలు ఉంటాయి. పండగ వాతావరణం సంతరించుకుంది. పైగా సెలవు రోజులేమో కాబట్టి పండగ వాతావరణం సంతరించుకుంది. కారణం వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండేటటువంటి సృజన వాళ్ళ కోడలు కాపురానికి వస్తుంది. ఈవిడ సృజన ఆంధ్రాకి చెందినటువంటి అమ్మాయి అయినప్పటికీ కూడా తన 18వ ఏటనే వివాహం చేసుకొని భర్త యొక్క వ్యాపార రీత్యా వచ్చి ఢిల్లీలో సెటిల్ అయిపోయింది. కాబట్టి ఆంధ్ర అమ్మాయి అయినప్పటికీ కూడా ఉత్తరాది అలవాట్లు, ఉత్తరాది వస్త్రధారణ, ఉత్తరాది వంటకాలు బాగా అలవాటు పడిపోయాయి. ఈ అపార్ట్మెంట్లో దేశ విదేశాలకి చెందినటువంటి, ఎన్నో భాషలకి చెందినటువంటి వాళ్ళు, అన్ని కులాలకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పండగ వాతావరణం నెలకొని ఉండడానికి కారణం ఈ సృజన వాళ్ళకి 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి మొన్ననే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ఊరి నుంచి వివాహం చేసుకొని అమ్మాయి ఈరోజే కాపురానికి వస్తుంది. సృజన ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేది, నేను ఆంధ్రా నుంచే అమ్మాయిని తెచ్చుకోవాలి, అక్కడి అలవాట్లు, ఆహారం వండుకునే విధానం బాగుంటుంది, నేను ఎప్పుడో మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే తింటూ ఉంటాను, అప్పుడప్పుడు నా కోడళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటే కనుక హాయిగా అమ్మాయి చేసి పెడుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ అమ్మాయిని చేసుకున్నారు. గేట్ దగ్గర హార్న్ శబ్దం వినగానే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చినటువంటి మాధురి, యశ్వంతులకి చాలా ఆనందం వేసింది. మాధురి ఎలా ఉంటుందో ఏంటో, అసలు ఇరుగు పొరుగు వారు ఉంటారో లేదో, అత్త మామ ఆడపడుచుతోటి నేను ఉండాలేమో, అసలు మన భాష కాని భాష, అక్కడ సరైనటువంటి వాతావరణము, స్నేహభావం ఉంటుందేమో అని అనుకుంటూ వచ్చినటువంటి మాధురికి వాళ్ళ స్వాగత సుమాంజలి చాలా నచ్చింది. స్వాగతం నూతన దంపతులకు అంటూ పెద్ద బ్యానర్ పెట్టి వాళ్ళు వస్తూ ఉంటే ఇద్దరికీ కూడా 2 మెడలో వేసుకోవడానికి దండలు ఇచ్చి, అలాగే బొకేలు ఇచ్చి వాళ్ళని రమ్మని స్వాగతించారు, పూలు చల్లారు. చాలా ఆనందం అనిపించింది ఇలాంటి పండగ వాతావరణం. ఇక సృజనకైతే ఎక్కడ లేని ఆనందం. తన కొత్త కోడలు తెచ్చినటువంటి సారె అంతా చూపించాలని అక్కడంతా కూడా పరిచింది. తెచ్చినటువంటి పెద్ద పెద్ద లడ్డూలు, మినపసున్నలు, కోవా కజ్జికాయలు, ఇలాంటివన్నీ ప్రతి వారికి చూపిస్తూ ఇంకొక పెద్ద జాడీలో ఉన్నటువంటి ఆవకాయని చూడగానే అయితే అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నోరూరినట్టు, అబ్బాబ్బా ఆవకాయ అంటే మీ అందరికీ కూడా ఇస్తాను అంటూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గిన్నెల్లో సర్ది ఇచ్చేసింది. అందరూ భోజనాలు చేసిన తర్వాత భర్త వస్తూని, ఏమిటి అంతా పనిచేసావా ఆవకాయ, మనమేం తింటాము, ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం కదా ఈ ఆవకాయ కోసము. ఏముందండి, మన కోడలికి అన్ని వంటలు వచ్చని చెప్పింది కదా వాళ్ళ బామ్మ, మన కోడలు చేస్తుందిలే అనగానే అప్పుడే అన్నం తింటున్నటువంటి మాధురికి గుండెల్లో వెలక్కాయ పడ్డట్టయింది. కొంచెం ముభావంగా ఉండేసరికి ఏంటిలా ముభావంగా ఉండవు అంటూ యశ్వంత్ భర్త వచ్చి అడిగినా కూడా ఏం లేదండి అనగానే, ఏంటి అప్పుడే మీ అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చారా అంటే లేదు లేదు అంటూ అప్పటికి తోసిపుచ్చింది. కానీ తర్వాత నిద్ర పట్టలేదు. ఆ పల్లెటూళ్ళలో అమ్మాయి చాలా గారంగా పెరిగింది. ఇంట్లో వంట చేస్తున్నా ఎప్పుడైనా చూడవే అంటే నేనేం వంట చేస్తాలే అంటూ బామ్మ అమ్మ చెప్పినా వినేది కాదు. వంట చేయటం అసలే రాదు, ఏవో కొన్ని కూరలు తప్పితే. పైగా వాళ్ళ బామ్మ వీళ్ళందరూ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వచ్చినవి రానివి అన్నీ కూడా ఎక్కువగా గొప్పలు చెప్పింది. ఆవిడ అడిగింది కూడా, సృజన మీ అమ్మాయికి మీ మనవరాలికి ఆవకాయ పెట్టడం వచ్చా అండి అంటే, ఓ చాలా బాగా పెడుతుందండి అని చెప్పింది. కానీ ఎప్పుడు కూడా మాధురి వాళ్ళ అమ్మ వాళ్ళు ఆవకాయ పెట్టేటప్పుడు 10 మంది అంత హడావిడి పడిపోతూ ఉంటే అది మటుకు తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయేది. ఇప్పటి ఆడపిల్లలు అలా ఉన్నారు, మరి పని అంటే వాళ్ళకి అసలు నచ్చదు. సరే ఏదో ఒక 2 రోజుల తర్వాత, అమ్మ మాధురి ఈరోజు పులిహార చెయ్యమ్మా, ఫ్రెండ్ యశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తున్నట్ట అని చెప్పగానే నిజంగానే ఏం చెయ్యాలా అంటూ తనకు ఊహ కందినట్టు అన్నంలో చింతపండు పులిసేసి తిరగమాత పెట్టేసి కాసేపు మూత పెట్టేసి పెట్టింది. ఏదో వాసన మటుకు గుమగుమలాడుతూ భలే వచ్చిందిలండి. అందరూ అప్పో చాలా మంచి పులిహార తినచ్చు అనుకున్నారు. సరే ఇంతలో
యశ్వంత్ వచ్చాడు, తన స్నేహితుడిని భార్యకి మాధురికి పరిచయం చేశాడు. అమ్మ చూసావా, ఈరోజు ఈ బాయిని కూడా తీసుకొచ్చాను అంటూ అందరినీ కూర్చొని భోజనాలు చేసి, ఈరోజు మా కోడలు పులిహార చేసింది, నువ్వు కూడా తినుంటే, అప్ప పులిహార చాలా బాగుంటుంది ఆంటీ అంటూ అబ్బాయి కూడా తినిపోయాడు. ఇంతకీ గిన్నె తీసి పులిహార గరిటెతో తీసి కంచంలో వేద్దామా అంటే అది మెత్తగా ఉండి అసలు తీయడానికి రాకుండా లౌజల్లే అయిపోయింది, హల్వాలాగా. అయ్యో ఇదేంటిలా అయిపోయింది, పులిహార అయితే చాలా పొడి పొడిగా రావాలి కదా, నేను చేసిన విధానంలో ఏమైనా తప్ప అంటూ మాధురి మొహం చిన్నపుచ్చుకుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళు, పర్లేదులేమ్మా ఈసారి కాకపోతే వచ్చేసారి కుదురుతుంది అని అన్నారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక పల్లెత్తు మాట అనలేదు. అలాగే తిని వెళ్ళిపోయారు. రాత్రి కూడా యశ్వంత్ పోన్లే ఒకసారి చెడిపోతే చెడిపోయింది, ఇంకొకసారి కుదురుతుందిలే అంటూ భార్యకి నచ్చ చెప్పాడు. ఓ 2 రోజుల తర్వాత మామగారు ఒక 10 మామిడికాయలు తీసుకొచ్చారు. ఇదిగో అమ్మా మాధురి, మామిడికాయలు తీసుకొచ్చేసాను, ముక్కలు కూడా కొట్టించి తీసుకొచ్చాను, ఇగో నీకేమేం కావాలో చెప్తే కనుక అవన్నీ తీసుకొస్తాను, చక్కగా ఆవకాయ కలిపేసే తినేద్దాము అనగానే అపార్ట్మెంట్లో కూడా ఒకళ్ళకొకళ్ళకి తెలిసిపోయింది, అమ్మో వీళ్ళింట్లో ఆవకాయ పెట్టేస్తున్నారట, ఆమ్కా అచార్ పెట్టేస్తున్నారు, మనం కూడా తిందామన్నటువంటి ఊహతో ఉన్నారు. వెంటనే మాధురి, ఎందుకులేండి మావయ్య గారు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అంటూ దానికి కావలసినటువంటి సామాను పక్కనే ఉన్నటువంటి సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత అందులో కారము ఏమేమి కలపాలో కలిపి తిందాము అంటే ఇప్పుడే కాదండి 3 రోజుల తర్వాత తినాలి అని జాడీలో పెట్టి పైన మూత పెట్టారు. పైన మూత పెట్టిన తర్వాత 3వ రోజు అందరూ చాలా చక్కగా వేడిగా అన్నం వండుకొని వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని తిందామని జాడీని తీద్దామని పైనుంచి జాడీని దించారు. కుటుంబంలో సభ్యులందరూ కూడా చాలా ఆత్రంగా ఆ జాడీ వంక చూస్తుండగా జాడీ మూత తీయగానే అప్పుడే వస్తున్నటువంటి ఫంగస్ కనిపించింది. అయ్యో ఫంగస్ వచ్చేసింది ఏంటి అనగానే అత్తామామ పోనీలే ఇంకోసారి ప్రయత్నం చేద్దామని, అత్తగారైతే నేను కోరి గోదావరి జిల్లా అమ్మాయిని ఎందుకు చేసుకున్నానో తెలుసా, నేను అక్కడ అమ్మాయినే, కానీ నేను చాలా చిన్నతనంలో పెళ్లి చేసుకుని ఇటువైపు రావటం వల్ల అటుపక్క వంటకాలేవి నాకు పెద్దగా తెలీదు, ఏదో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినేదాన్ని అంతే, తెచ్చుకునేటటువంటి కోడల్ని తెచ్చుకుంటే అప్పుడప్పుడు ఇలా చేయించుకోవచ్చు అని అనుకున్నాను, ఏమోలే మాకు ఆ ప్రాప్తం లేదు, పోన్లే అమ్మా ఇంకోసారి ప్రయత్నం చేద్దామంది. మామగారు కూడా పోన్లే అమ్మా ఇంకోసారి చూద్దామన్నాడు. భర్త ఆడపడుచు మటుకు ముసిముసిగా నవ్వుకున్నారు. వీళ్ళు తిట్టినా బాగుండేది, ఏమీ అనకుండా వెళ్ళిపోయారేంటి అనుకుంటూ మాధురి చాలా నొచ్చుకుంది. ఇంతలో ఆషాఢమాసం రానే వచ్చింది. ఆషాఢమాసం రాగానే పుట్టింటికి వెళ్ళినటువంటి మాధురి గబగబా వంటింట్లోకి వెళ్ళి అమ్మ ఏం చేస్తోందా అన్నది చూస్తూ, అమ్మ ఈ 1 రోజులో నేను మీకు వండి పెడతాను అంటూ వండి పెట్టడం నేర్చుకుంది. ఎందుకే నువ్వు ఎప్పుడు కూడా వంటగదిలోకి వచ్చేదానివి కాదు కదా అనగానే వెంటనే అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళ బామ్మ, చూసావా మన అనుకున్నటువంటి వాళ్ళకి, మన ఆత్మీయులకి వండి వడ్డించటంలో ఉన్నటువంటి ఆ తృప్తే వేరమ్మా. ఆడది అంటే ఒక చదువు ఉద్యోగమే కాదు, వండి పెట్టడంలో కూడా పెద్ద పీట వేసినట్టుగా ఉండాలి, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు, ఇప్పుడు నీకు అనుభవపూర్వకంగా తెలిసింది అని చెప్పగానే, బామ్మ నాకు అర్జెంటుగా ఆవకాయ పెట్టడం నేర్పించేసాయి అనగానే వాళ్ళ తోటలో ఉన్నటువంటి పునాస మామిడికాయలను తెప్పించి ఆవకాయ ఎలా పెట్టాలో కూడా నేర్పించింది. ఎంతో ధైర్యంగా ధీమాగా ఆషాఢమాసం తర్వాత అత్తవారింటికి వెళ్ళినటువంటి మాధురి తన వాళ్ళందరికీ కూడా చక్కగా వండి పెట్టడం మొదలుపెట్టింది. అప్పటి వరకు నేను ఎందుకు ఉండాలి, వండి పెట్టేటైతే నేను పెళ్ళి చేసుకోను, నేను ఉద్యోగం చేయాలి, ఇంత చదువుకుంది ఎందుకు అన్నటువంటి అమ్మాయి తన భర్త అత్తమామలు తను వండినటువంటి పదార్థాలు తిని ఆనందిస్తూ ఉంటే ఎంతో ఆనందపడిపోయి తను తినకపోయినా తనకి కడుపు నిన్నట్టు అనిపించేది. కాబట్టి ఆడపిల్లలు ఒక చదువే కాదు, ఉద్యోగమే కాదు, వాళ్ళ కెరీరే కాదు, వీటిల్లో కూడా వాళ్ళ వస్త్రధారణలో ఆడవాళ్ళు చేయాల్సినటువంటి పనుల్లో కూడా శ్రద్ధ వహిస్తే కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు.